అందరికీ నమస్కారం అండి. మహాస్ కిచెన్కి స్వాగతము. ఈరోజు కుండల తోటకూర చేసే విధానం చూద్దామండి. నేను నూనె వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను, ఎల్లిపాయ జీలకర్ర వేసుకున్నాను. తోటకూర ఎల్లిపాయ జీలకర్ర బాగుంటుంది కాబట్టి వేసుకున్నా. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఎందుకంటే కారం మంచిగా ఉండదు ఇందులో. కాబట్టి మనం పచ్చిమిరపకాయలతోనే తోటకూర చేసుకోవాలి, మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం ఫ్రై కానిద్దాము. దీన్ని కలుపుకుంటా నేను. ఇప్పుడు ఇందులో అసలు కర్రది స్టిక్ పెట్టాలండి. కర్ర స్టిక్ ఉంది, అది కూడా ఎందుకంటే కింద కొంచెం పగులుతుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక 4-5 మట్టి కుండలు తీసుకున్నా, కానీ అవన్నీ పగిలిపోయినాయి. ఇక అందుకే ఇత్తడి వాడుతున్నా. ఇప్పుడు ఈ మట్టి కుండల ఇది ఒక్కటి మిగుల్చుకున్నాండి ఇక నేను, ఎందుకంటే తోటకూర చాలా బాగుంటుందని ఇక తోటకూర చేసినప్పుడే నేను మట్టి కుండ వాడతా. మనము దీన్ని ఇలా ఫ్రై కానియాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది మట్టి కుండ కదా. మనము స్టీలు, ఇత్తడి, అది బుగ్గండి అవి కాకుండా ఇది మట్టి కుండ కాబట్టి మట్టి కుండకు కొంచెం ఆయిల్ నూనె వేడి కావాలన్నా టైం పడుతుంది, ఫ్రై కావాలన్నా టైం పడుతుంది. కాబట్టి అప్పటి పూర్వకాలంలో మన అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల కాలంలో మట్టి కుండలలోనే వండుకునేవాళ్ళు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మట్టి కుండలనే మా అమ్మమ్మ గటక, అంబలి ఇవి వండేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేవండి మట్టి కుండలో. ఇంకా అవన్నీ మనం మర్చిపోయి ఇప్పుడు ఇవి వాడుతున్నాము. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుంటా. పసుపు తోటకూరలు ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి పసుపు. వేసుకున్నా. పసుపు వేసుకున్నాక ఇప్పుడు మనము ఆల్రెడీ నేను తోటకూర కట్ చేసుకొని పెట్టుకున్నాను, చూడండి. కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఒక 4 కట్టలండి ఈ తోటకూర. ఇప్పుడు నేను ఇందులో ఈ మట్టి పాత్రలో నేను తోటకూర వేసుకుంటున్నాను, చూడండి. తోటకూర వేసుకుంటున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు అంబలి గట్టుక వండేటోళ్ళు అండి. ఎంత మంచిగా ఉండేదంటే అప్పుడు అన్ని మట్టి కుండలే ఉండేవి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. మట్టి కుండలలోనే పాలు కాగబెట్టేది, చల్ల కూడా మట్టి కుండలనే వేసేది. చల్ల చిలికేది మా అమ్మమ్మ అప్పుడు, చల్ల తాగేవాళ్ళం మేము అప్పుడు. చాలా టేస్టీగా ఉండేదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం, అంటే మన టేస్ట్కి సరిపడా. మనం ఎంత ఉప్పు అయితే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, ఎక్కువ తింటారు. కాబట్టి మనము అంటే మనకి ఎంతనైతే ఉప్పు అవసరం ఉంటుందో మనం అంత ఉప్పు ఇందులో వేసుకోవాలి అంతే. ఇందులో స్పెషల్ ఏంటిదంటే ఏం లేదు, ఇక మనం నార్మల్గా గంజులో చేసుకునే దానికంటే ఈ మట్టి కుండలో చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి మూత పెట్టుకుంటా. ఇప్పుడు ఇది మగ్గాలి. ఇది ఇప్పుడు మంచిగా మగ్గాలి, ఉడకాలి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీనికి మూత పెట్టుకుంటా. మళ్ళీ మనం ఉడికిన తర్వాత చూద్దాం. చూడండి, ఇప్పుడు మనము మూత తీసుకొని చూసుకుందాము తోటకూర మన తోటకూర ఏడుదాకా వచ్చింది అనేది. చూడండి మీరు, తోటకూర కంప్లీట్గా ఉడికిందండి. అయిపోయింది కూర. ఇంకో అడగంటుతుంది, కలుపుకోవాలి. ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. కలుపుకుంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే అడగంటుకోవద్దు. అడగంటుకుంటే మళ్ళీ అది వాసన వస్తుంది. చూడండి, అయిపోయింది కూర. చూడండి ఒకసారి నేను మీకు ఈ గంటతో నేను చూపెట్టా. చూడండి, తోటకూర రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నార్మల్గా మనం వండుకుంటాము, కానీ మీరు మట్టి పాత్రలో తోటకూర ఈసారి ట్రై చేయండి, ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి. ఒకసారి నేను మట్టి కుండలో మా ఆయనకు తెలియకుండా తోటకూర వండిన. అయితే ఈయన ఏమన్నాడు అని అంటే, ఏమేసినావు కూరలా, నెయ్యేసి చేసినావా అన్నాడు. అరే కూరలో నెయ్యేసి చేస్తారా, వేయలేదు అని అంటే, మరి ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నాడు. ఏం టేస్ట్ కనిపెట్టినవా, తేడా కనిపెట్టినవా అని అన్నా. అవును తేడా ఉంది అని అన్నాడు. చాలా టేస్టీగా ఉంది మట్టి కుండకు అని చెప్పేసి ఆయన నెయ్యేసి వండినేమో అనుకున్నాడు. అంత టేస్ట్ వచ్చిందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా తోటకూరను మట్టి కుండలో వండుకునే ట్రై చేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఇవి వండుకొని తిని చూడండి.
చాలా థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఈ కుండలో వండిన తర్వాత తోటకూర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.